వాళ్ల బాధకి ఆకాశం కరిగినట్టుగా అనిపించింది. బరిలో నిలబడిన ధర్మపురి దైలేని మరియు శక్తివంతమైన రాకుమారుడు ఆర్యతేజ ప్రజలకు సవాల్ విసురుతున్నాడు. అప్పుడే విశ్వజిత్ బరిలో అడుగుపెట్టాడు. అతన్ని చూసి ఆర్యతేజ ఇలా అన్నాడు, నువ్వింకా బతికే ఉన్నావన్న మాట. నీ చావు నా చేతుల్లోనే రాసి పెట్టినట్టుంది. నా కథను విన్నవారంతా తమ కుటుంబంలో నీలాంటి సోదరుడు కాని బంధువు కాని పుట్టకూడదని దేవుడికి మొక్కుతారు. బంధాలను బలహీనులే ఏర్పరచుకుంటారు. నేనొక్కనే చాలు. సరే, ఇప్పుడు చావడానికి సిద్ధంగా ఉండు. ఆర్యతేజ తన పిడికిల్ని గట్టిగా బిగించగా అతని శరీరం నిండా శక్తి ఉప్పొంగింది. అతని బలం 100 ఏనుగుల శక్తితో సమానం. ఆర్యతేజ ఆ శక్తితో విశ్వజిత్ గుండెలపై ఒక ఉక్కు గుద్దు గుద్దాడు. విశ్వజిత్ కొద్ది దూరంలో పడిపోయినా అతనికి నొప్పి అన్నదే తగల్లేదు. బదులుగా అతని శరీరంలో వేడి ప్రవహించింది. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.